వెల్కమ్ టు మై మీడియా. ఈ రోజు మనం ఒలిగొండ గ్రామంలో ఉన్నాము. గ్రామానికి సంబంధించి కుంభం వెంకట పాపిరెడ్డి గారు ఈ రోజు అభ్యర్థిగా నిల్చున్నారు. అసలు సమస్యలు ఏమున్నాయి, ఇక్కడ ఏం చేయబోతున్నారనే దానిపైన ఈ రోజు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అంటే మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? మా అన్నగారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, వారి ఆశీస్సులతో ఒలిగొండ గ్రామ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ వారి మద్దతుతో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ఒలిగొండ గ్రామానికి ఇలా సేవ చేసే భాగ్యం నాకు కలిగించినందుకు గతంలో మా నాన్నగారు కుంభం రమణారెడ్డి వారు 32 ఏళ్ళు సర్పంచ్గా చేసినందున మళ్ళా 30 ఏళ్ళ తర్వాత నాకు ఈ అవకాశం మళ్ళీ ప్రజలు ఈ జనరల్ స్థానం కావడం వల్ల ప్రజలు కూడా మద్దతు కూడగట్టుకొని నాకు ఇష్టం లేకున్నా కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ వెంటబడి వేధించి నన్ను ఇలా నియమించారు. ఎందుకంటే వాళ్ళు బీసీ నినదామని అంటున్నారు, కానీ తప్పది. నేను ఒక బీసీ బిడ్డనే. ఎందుకంటే పెరిగింది వాతావరణం అంతా బీసీ ఎస్సీల మైనార్టీల మధ్యలో పెరిగినాం. మా ఉన్నాయి కొన్ని ఇండ్లు అయినా తప్పుడు ప్రచారం పైల శేఖర్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డ పల్సన్ రమేష్ కానీ, పొగుళ్ళ శ్రీనివాస్ గారు తప్పుడు విధానాలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ఇలా గెలపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది తప్పు. వాళ్ళకి తగిన బుద్ధి ఖచ్చితంగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు చెప్తారు. ఇంకోటి డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ 20 ఏళ్ళు ఏకదాటిగా 20 ఏళ్ళు పదవి లేకున్నా కూడా మా అన్నగారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన సొంత ఖర్చు పెట్టుకొని ఒలిగొండ కాదు, ఒలిగొండ మండలంలో ప్రతి ఒక్క గ్రామం డెవలప్ చేసిండు. తర్వాత భువనగిరి కాన్స్టిట్యున్సీ లో కూడా ఆయన పదవి లేనప్పుడే ఎంత ఎంత ఖర్చు పెట్టుకొని అభివృద్ధి చేసిండో, ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే పదవి వచ్చినాక కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఇట్లా డెవలప్మెంట్ పాటు ఇవాళ ఒలిగొండలో కూడా ఇవాళ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది. మాకు అన్నగారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2 ఏళ్ల సంది సీసీ రోడ్లు, ఇంద్రమిండ్లు, సన్న బియ్యం, తర్వాత రేషన్ కార్డులు, ఉద్యోగాలు ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇంద్రమిండ్లు స్టార్ట్ అయినాయి. ఇవి తదనంతరం ఇంకా సెకండ్ విడత కూడా విడుదల చేసి వాళ్ళకి ఇండ్లు కూడా చేస్తాం. తర్వాత ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య తక్కువ, ఇంకా దాదాపు ఒక 60-70% కంప్లీట్ అయింది. ఇంకొక 30-40% డ్రైనేజ్ సమస్య ఉంది. సీసీ రోడ్లు దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. ఇక కరెంట్ స్తంభాలు అక్కడ ఇప్పుడు 2 ఏళ్ల సంది గ్రామ సర్పంచ్ లేనందువల్ల ఎమ్మెల్యే గారు ప్రతిదీ పాపం ఆయన అన్ని గ్రామాలు చూసుకోవాలన్నా కూడా ఇబ్బందే కదా. అయినా దాదాపు ఆయన ప్రయత్నం 90% ఇప్పటికే చేసిండు 2 ఏళ్లలో. ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి ప్రజాపాలనలో ఇవన్నీ ప్రజలకు ఏవైతే పథకాలు ఉన్నాయో అవి అందించడానికి మా ఒలిగొండ గ్రామంలో కూడా నేను ముందుండి మా అన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సహకారంతో నేను ఈ ఒలిగొండ గ్రామ సర్పంచ్గా ప్రజలకు హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఏ పని ఉన్నా నా దగ్గరికి వెళ్ళలా నేను ఇక్కడనే ఉంటా. సెంటర్లో, ఊర్లి సెంటర్లో రామాలయం పక్కనే ఉంటాను. మా అన్నగారు మా ఇంటి పక్కనే ఎమ్మెల్యే గారు ఉంటారు. మీ ఏ సమయం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని ప్రజలకు ఒక్కసారి ఉంగరం గుర్తుకేసి మరియు గ్యాస్ స్టవ్ అన్ని గ్రౌండ్లు మా కొంతమందికి వచ్చిన మా అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొంచెం ప్రధానంగా కోతుల సమస్య ఉందని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరి దానిపైన మీరు ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు? కోతుల సమస్య ఏంటంటే ఒకటే మేము చేద్దాం అనుకుంటున్నాం. ఒలిగొండ గ్రామ పంచాయతీ ఒకటే చేస్తే మిగతా మీ గ్రామాలు ఉన్నాయి 37 గ్రామ పంచాయతీలు, అవిటి మీద కూడా అందరి సర్పంచులతో సహకారం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీటీసీలు, సర్పంచులు రేపు రాబోయే కాలంలో ఎంపీటీసీలు కూడా వస్తారు. నేను ప్రశ్న మాత్రం నేను కూడా ముందుండి ఈ కోతుల సమస్య దాదాపు ఎమ్మెల్యే గారితో కూర్చొని పరిష్కరిస్తా.
కాకపోతే ఏంటంటే మళ్ళీ పక్క ఊరు ఉన్న కోతులు మళ్ళీ ఈ ఊరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అందుకే అందరు సర్పంచులతో మా మండల సర్పంచులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులను గెలిచినాక వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఆ కోతుల సమస్య పరిష్కరిస్తారని. థ్యాంక్ యూ. అంటే ఇది ఎప్పుడైనా అభివృద్ధిలో ముందుంటానని, ఇక్కడ సమస్య ఏది ఉన్నా నేను ముందుండి చేస్తానని కూడా ఆయన వెంకటబాబు రెడ్డి గారు చెప్పారు. గారితో మైపాల్ ఒలిగొండ.